ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణంరాజు నాయక్ గతంలో ముదుగుబ్బలో పనిచేసిన కృష్ణంరాజు నాయక్ ఒంటిమిట్ట మండలం మరియు సిద్ధవటం మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా 19 సోమవారం బాధ్యతలు స్వీకరించారు. HR9 టీవీతో ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలంలో కానీ సిద్ధవటం మండలంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరియు డ్రగ్స్, పేకాట మరియు గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి సమాజంలో ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరియు విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి జీవితాలను చెడు వ్యసనాలకు బలి కాకుండా చూసుకోవాలని, అలా చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని, విద్యార్థుల దశలో చెడు అలవాట్లకు లోనైతే వారు తల్లిదండ్రుల అనుకున్న స్థాయిలకు ఎదగలేరని, అటువంటి చెడు వ్యసనాలు ఉన్న విద్యార్థులను కూడా కఠినంగా శిక్షిస్తామని మరియు రెడ్ శాండిల్ మరియు స్టాండ్ అక్రమ రవాణాకు ఎవరైనా మాకు వివరాలు తెలిపితే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ ఒంటిమిట్ట పరిధిలో ప్లస్ సిద్ధవటం పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు సమాచారం తెలియపరచవచ్చు. సమాచారం తెలియపరిచిన వారి యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడతాయి. ఎంతటి వారైనా కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించే క్వశ్చనే లేదు. 100% వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఈ నైట్ పూట స్టాండ్, తర్వాత రెడ్ శాండిల్, గాంజా వీటిపైన చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియవలసి. అదేవిధంగా విద్యార్థి దశలో చాలామంది డ్రగ్స్కి, గాంజాకి అలవాటు పడుతున్నారు. వాటికి అలవాటు పడకోకుండా తల్లిదండ్రుల యొక్క అనుకున్నటువంటి గోల్కి రీచ్ కాలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వాటి జోలికి పోకోకుండా మంచి ఉన్నతమైన చదువులు చదివి ఎటువంటి చెడు వ్యసనాలకి దరి చేరుకోకుండా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? నేను ముదిగుబ్బలో అక్కడ ఒక 7 నెలల కాలం పనిచేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది.